నేటి కాలంలో యువత చాలామందికి ఉండే ఒక ఇబ్బంది ఏమిటంటే వాళ్ళకి ధర్మ మార్గ అనుష్ఠానాలు జపాలు ఇవన్నీ చేసుకోవాలని చెప్పి ఉంటుంది. వాళ్ళ తల్లి దానికి అనుకూలంగానే ఇది కూడా చేసుకోవాలి వాడు అని చెప్పి ఉంటుంది. వాళ్ళ నాన్నగారికి దీని మీద పెద్ద ఆస్థ లేకపోవడం వల్ల ఆయన దాన్ని వ్యతిరేకిస్తుంటారు. లేదా విపరీతంగా వాళ్ళ నాన్నగారికి దీని మీద పెద్ద బాగా మంచి అభిప్రాయం ఉంటుంది, వాళ్ళ అమ్మగారికి దీని మీద ఉదాసీన భావం కాకపోగా వ్యతిరేక భావన ఉండడం వల్ల ఈ పిల్లవాడి అనుష్ఠానం కాస్త లేదా పిల్లవాడి యొక్క మార్గం కాస్త తల్లిదండ్రుల యొక్క ఘర్షణగా మారుతుంది. అట్లాంటప్పుడు వీళ్ళకి ముందుకెళ్ళాలా వద్దా, లేదా తల్లిదండ్రులు సంతోషపెట్టాలా, ఏం చేయాలనేది తెలియకుండా ఉంటుంది. కాబట్టి ఒకవేళ తల్లిదండ్రుల మధ్యలో అనుష్ఠానం విషయంలో అంటే మీరు చెప్తున్న ఎలా ఉంటే ప్రహ్లాదుడి స్థితి అంతేగా. మీరు చెప్తున్న వెంటనే ప్రహ్లాదుడే నాకు గుర్తొస్తున్నాడు. ప్రహ్లాదుడి స్థితి అని చెప్పినట్టు అయింది అంతేగా. ఒకవేళ ప్రహ్లాదుడి తల్లి విష్ణు భక్తురాలు అయ్యి ఉంటే అప్పుడు ప్రహ్లాదుడి స్థితి అంటే ప్రహ్లాదుడి ఆవిడ విష్ణు భక్తురాలు కాదు, కానీ ప్రహ్లాదుడిని ఇబ్బంది అయితే పెట్టలేదుగా. ఆవిడేం ప్రహ్లాదుడు చేసిన దాన్ని విరోధించలేదుగా. అది అయితే అలాంటి చోట ఏమవుతుంది అంటే అటువంటి సందర్భం ఉన్నప్పుడు యథాశక్తి వాళ్ళకు ఉన్నటువంటి శక్తికి తగినట్టు ఎంత అవకాశం ఉందో, ఎంత శక్తి ఉందో దానికి తగినట్టుగా వాళ్ళు చేసుకోవాలి. అంటే వాళ్ళు తల్లిదండ్రుల్ని నేరుగా ధిక్కరించలేరు. అదే అందుకోసమే అలాగని ఇప్పుడు తల్లిదండ్రులు ధిక్కరించడం అనేటటువంటిది కూడా అది కూడా తప్పు, అది కూడా చేయడానికి సాధ్యం కాదు. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఒకటా ఆ తల్లిదండ్రులకి తల్లో అథవా తండ్రో ఎవరో ఒకళ్ళు, తల్లిదండ్రులు అంటే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు, వాళ్ళకి ఆ బుద్ధి అనేది రావాలి, ఆ ప్రేరణ అనేది రావాలి. అంటే ఒక విషయం, ఇటువంటి పరిస్థితుల్లో అంటే మరీ తండ్రిని కానీ తల్లిని కానీ మరీ ధిక్కరించడం అనేది కాకుండా మనం ధైర్యంగా ఇది నా కర్తవ్యం కాబట్టి తప్పకుండా దీన్ని చెయ్యాలి అని కనుక మనం చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఆ తల్లిలో కానీ తండ్రిలో కానీ తప్పకుండా మార్పు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మన ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉండాలి. ఇంకా మరీ ఎంత చెప్పినా కూడా మరీ మహామూర్ఖతనం, మరీ మూర్ఖతనం కాబట్టి ఎంత చెప్పినా కూడా అర్థం కాదు అనేటటువంటి పరిస్థితి ఉంటే అది వేరే విషయం. అప్పుడు ఎంత వీలైతే అంత చేసుకోవడం, తర్వాత మళ్ళీ జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మళ్ళీ భగవంతుడు అవకాశం ఇస్తాడు. ఆ సందర్భంలో మనం చేయవలసినటువంటి వాటన్నింటి కూడా అప్పుడు చేసుకోవచ్చు, అది వేరే విషయం. అంటే ఇక మరీ సాధ్యం కానటువంటి సందర్భంలో, ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల ఒక మనిషి ఇంకో మనిషిని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాడు లోకంలో. అలాగని ఈ ఇంకొక మనిషి చేసేటటువంటి పనిని ఇంకో మనిషి తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు ఆ మనిషి తన పనిని మంచి పని చేస్తున్నా కూడా ఆ మంచి పనిని వదిలేస్తే ఏమవుతుంది, దానివల్ల ఎవరికీ లాభం లేదు. ఒకడు నిజంగానే మంచి పని చేస్తున్నాడు, కానీ వీడు మంచి పని చేస్తుందని ఇంకోటి తప్పుగా అర్థం చేసుకున్నాడు. అప్పుడు ఏమైంది అనంటే ఈ మంచి పని చేసేవాడు అప్పుడు కూడా ఏం చేయాలి అంటే తాను చేసేటటువంటిది మంచి పనే కాబట్టి తప్పకుండా దాన్ని చేస్తూనే ఉండాలి, దాన్ని ఆపడానికి వీల్లేదు, తప్పకుండా చెయ్యాలి. అలా ఒకవేళ వీడు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు కాబట్టి ఈ పనినే నేను మానేస్తాను అనంటే దానివల్ల ఏమైంది, వాడికి లాభం లేదు, వీడికి నష్టం. కాబట్టి ఈ చేస్తున్నటువంటి పనిని అలాగే చెయ్యాలి. చేస్తూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత ఎవడైతే తప్పుగా అర్థం చేసుకున్నాడో వాడికి ఆ బుద్ధి తప్పకుండా రానే వస్తుంది. వాడు దీనిలో ఉన్న మంచితనాన్ని గ్రహించేటటువంటి ఒక అవకాశం తప్పకుండా ఏర్పడుతుంది. అయినా కూడా వాడికి ఆ బుద్ధే రాలేదు, మరీ మూర్ఖంగా ప్రవర్తించాడు, ఎంత చెప్పినా కూడా అసలు వాడిని మార్చలేము అనేటటువంటి పరిస్థితి వచ్చి వీడికి ఇవాళ రోజున చేయడం అనేది సాధ్యం కాకపోయినా కూడా అదే ఇందాక చెప్పినట్టుగా ఒకవేళ ఇప్పుడు అసలు సాధ్యం కాలేదు అని అంటే కనుక ఏమి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కనీసం మానసికంగానైనా ఉన్న పరిస్థితిలో మానసికంగానైనా ఎంత అధ్యయనం కానీ అనుష్ఠానాదుల్ని కానీ చేయగలుగుతామో, ఎంత అవకాశం మనకు ఉంటుందో అంతైనా తప్పకుండా చేస్తే తర్వాత కాలంలో తప్పకుండా మనకున్నటువంటి ఆ శ్రద్ధని ఆ భక్తిని చూసి భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని తప్పకుండా జీవితంలో ఇస్తాడు. కాబట్టి ఏతావత దీని తాత్పర్యం ఏమిటి, ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం ఎంత చేయగలుగుతామో అంత తప్పకుండా చేయాల్సిందే. మనం చేసేది మంచి పని అయితే తప్పకుండా దాన్ని వదలకూడదు, తప్పకుండా మనం ఎంత చేయగలుగుతామో అంత చేయాల్సిందే. ఇలా చేయడం ద్వారా ఇప్పుడు చెప్పినట్టుగా రెండు రకాల ఫలితాలు మనకి లభిస్తాయి. ఒకటి, ఎవరైతే దీన్ని తప్పుగా అర్థం చేసుకుని మనల్ని చేయనివ్వకుండా మనకి ప్రతికూలంగా ఉన్నారో వాళ్లలో మార్పు రావడానికి సాధ్యత ఉంది, కాబట్టి ఆ మార్పు అనేది వాళ్లలో వస్తుంది. ఒకవేళ మార్పు రానటువంటి పరిస్థితి ఒకవేళ మార్పు రాదు అనేటటువంటి పరిస్థితిలో ఉంటే గనక
ఇవాళ రోజున మనం కొంతవరకైనా కొంతవరకైనా ఎంత వీలైతే అంత అనుష్ఠానం చేస్తూ ఉంటే ఇదే తర్వాత మనకి ఒక పెద్ద అవకాశం లభించేట్టుగా ఇదే మనకి చేస్తుంది. మళ్ళీ మన జీవితంలో మనం అనుకున్నట్టుగా ధర్మాచరణ చేయడానికి మనకు ఒక అవకాశం తప్పకుండా లభిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు.